హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నడిపిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాటే. మన ఛానల్ సక్సెస్ఫుల్గా 500 సబ్స్క్రైబర్ని కంప్లీట్ చేసుకుంది. ఈ విషయం మీకు షార్ట్ చూస్తేనే అర్థమైపోయింది కదా. 500 సబ్స్క్రైబర్స్కేనా ఇదంతా అని మీరు అందరూ అనుకోవచ్చు. కానీ ఈ చిన్న మైల్ స్టోన్ నా లైఫ్లో నేను సాధించిన మొదటి విజయం. ఈ విజయం రావడానికి నాకు 2 ఇయర్స్ టైం పట్టింది. అయినా కూడా నేను ఎక్కడా గివ్ అప్ ఇవ్వలేదు. వీడియోస్ పెడతానే ఉన్నాను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది అనే ఒక చిన్న నమ్మకంతోనే ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది నాకు అర్థమైంది. కొన్ని రీజన్స్ అయితే మీకు చెప్తాను. యూట్యూబ్ పెడదాము అనే ఆలోచన వచ్చినప్పుడే ఎడిటింగ్, వీడియో అప్లోడింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాను. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ, వీడియో ముందు కనిపించడానికి కానీ చాలా భయం వేసేది. వాయిస్ ఇవ్వడానికి అయితే పడిన కష్టం మీకు అసలు చెప్పలెక్కర్లేదు. ఎన్నిసార్లు డిలీట్ చేసేదాన్నో. ఇలా చిన్నగా భయం తగ్గించుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా, కన్సిస్టెన్సీగా చేస్తూ ఉన్నా. కానీ వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ వచ్చేవారు కాదు. చాలా బాధపడేదాన్ని. ఆ టైంలో మా హస్బెండ్ చాలా ధైర్యం చెప్పేవారు. 250 సబ్స్క్రైబర్స్ అలా వచ్చినప్పుడు ఇంక అసలు రావట్లేదు సబ్స్క్రైబర్స్, వ్యూస్ కూడా అంతగా రావట్లేదు అని ఇంకా ఛానల్ స్టాప్ చేద్దాము అనుకున్నాను. ఆ టైంలో మా హస్బెండ్ ఒకటే చెప్పారు, 250 మెంబర్స్ నిన్ను నమ్మారు కాబట్టి ఇంకా నమ్ముతారు. నువ్వైతే వెనకడుగు వెయ్యొద్దు, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండు అని ధైర్యం చెప్పారు. ఆ ధైర్యంతోనే వ్యూస్, సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా వీడియోస్ మాత్రం కంటిన్యూగా అప్లోడ్ చేస్తూనే వచ్చాను. నిదానంగా ఒక్కొక్కళ్ళు సబ్స్క్రైబ్స్ పెరుగుతూ ఉన్నారు. వ్యూస్ కూడా కొంచెం పర్లేదు, బాగానే వస్తూ ఉన్నాయి. వీడియోస్ చేస్తూనే ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను, ఎందుకు వీడియో పుష్ అవ్వట్లేదు అని చెప్పి కొన్ని టెక్ ఛానల్స్ని ఫాలో అవుతూ వచ్చాను. ఆ ఛానల్స్ చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఫస్ట్ వీడియో క్లారిటీ. మేబీ నాకు అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనిపించింది. నా మొబైల్లో అంత వీడియో క్లారిటీ లేకపోవటం వల్లే వీడియోస్ కాస్త డల్ అయినాయి అని అనిపించింది. కానీ కొత్త మొబైల్ కొనే అంత పరిస్థితి కాదు ఆ టైంలో. ఈ విషయాన్ని మా హస్బెండ్తో షేర్ చేసుకున్నాను. మేబీ వీడియో క్లారిటీ లేకపోవటం వల్లే ముందుకి పుష్ అవ్వట్లేదు వీడియో అని నాకు అనిపిస్తుంది అని. అంతే, మా సార్ ఏమనుకున్నారో ఏమో కానీ అప్పుడప్పుడు ఈఎంఐలో కెమెరా కొనిపించారు. థ్యాంక్ యూ బుజ్జి, ప్రతి విషయంలో నా వెనక నువ్వు ఉండి నన్ను నడిపిస్తున్నందుకు. బుజ్జి, హ్యాపీ న్యూ ఇయర్. అలానే 500 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మన సుధావాహిని వ్లాగ్స్ గురించి ఏమైనా సబ్స్క్రైబర్స్ కి చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అనుకుంటే, ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే సాధించవచ్చు. అందుకు సుధావాహిని వ్లాగ్స్ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం ఒక కారణం. మొదలు పెట్టినప్పుడు యూట్యూబ్ అంటే ఏందో, ఛానల్ అంటే ఏందో ఏమీ తెలియకుండా ఇప్పుడు 500 సబ్స్క్రైబర్కి రీచ్ అయింది సుధావాహిని వ్లాగ్స్. దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. మరొకసారి అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అందరికీ, హ్యాపీ న్యూ ఇయర్. అలానే మన సుధావాహిని వ్లాగ్స్ 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సార్కి అలవాట్లేదు కదా, అందుకే కాస్త నిదానంగా చెప్పారు. ఈ యూట్యూబ్ మొత్తం జర్నీలో నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అవసరమా నీకు అని చాలామంది అన్నారు. మా అమ్మ నాన్న కూడా వద్దు అన్నారు. కానీ నేను మాత్రం ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను. లైఫ్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాను. 3 to 4 ఇయర్స్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాశాను. సక్సెస్ అవ్వలేకపోయాను. ఇంకా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి, స్టాప్ చేశాను. ఇంకా నా జీవితంలో అదృష్టం అనేదే లేదు అని ఫీల్ అవుతున్న టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కూడా నాకు సేమ్ ఫీలింగే వచ్చింది, ఇక ఈ జన్మకి అదృష్టం అనేది లేదు అని. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం అనిపిస్తుంది నాకు కూడా అదృష్టం ఉంది అని, 500 సబ్స్క్రైబర్స్ అయినాక. ఇదంతా చెప్పి బోర్ కొట్టించానా? సారీ అండి. కానీ నాలాగే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా, వారి కోసం ఇదంతా చెప్తున్నా. ఎక్కడ వెనకడుగు వేయొద్దు, కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు అదృష్టం మన తలుపు తడుతుంది. ఇప్పుడైతే చాలా ఫీచర్స్ వచ్చాయండి. మనం వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలో ఆస్క్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ వీడియో ఎంత పుష్ అయింది, సిటిఆర్ ఎలా ఉంది, అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ మిస్టేక్ చేశారో తెలుసుకొని ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోండి. అలాగా మీలో ఎంతమందికి అనిపించిందో ఈ విషయమో కామెంట్ చేయండి. యూట్యూబ్ చూస్తున్నప్పుడు చాలా ఛానల్స్ 1 month మానిటైజేషన్ అయిపోయినాయి 15 daysలో అని అన్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించేది. మనం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నామా అని. ఆ టైంలో నా మనసులో మెదిలేది ఒకటే ఆలోచన, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని. నాలాగా బాధపడే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటేనండి, నమ్మకంతో ముందడుగు వేయండి. ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మనందరికీ ఉంటాయి. అంతే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.
ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుధావాహిని వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సుధావాహిని వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ హ్యాపీనెస్లో టెంపుల్ గురించి చెప్పలేదు కదా. టెంపుల్ అగవర్తలపాడులో ఉంది, గుంటూరుకి దగ్గరలోనే ఉంది. ఎవరైనా ఉంటే విజిట్ చేయండి, చాలా బాగుంది సాయిబాబా టెంపుల్. అనుకోకుండా వెళ్ళాము, చాలా లేట్ అయింది వెళ్ళేసరికి. అయినా కూడా మాకు అన్నదానం లభించింది. ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బాయ్ అండి, ఉంటా మరి.